నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కవిత, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, శ్రేష్ఠ ఫర్టిలిటీ సెంటర్ ఈసీఎల్ నేరేడ్మెట్. ఈరోజు మనము ట్యూబల్ ఫ్యాక్టర్స్ ఇన్ ఇన్ఫర్టిలిటీ అంటే ఫాలోపియన్ ట్యూబ్లో ఉన్న ఎటువంటి కండిషన్స్ వలన పిల్లలు అవ్వడం అనేది కష్టమవుతుందో తెలుసుకుందాము. మనం అంతకన్నా ముందు వీడియోలో యూట్రైన్ కాజెస్ ఇన్ ఇన్ఫర్టిలిటీ అంటే గర్భసంచి సంబంధించిన సమస్యలు చూసాము. ఇప్పుడు ట్యూబ్ సమస్యలు చూద్దాము. ఈ ఫాలోపియన్ ట్యూబ్ అనేది గర్భసంచి కార్నువా నుంచి ఇలా అండాశయం వరకు ఇలా స్ప్రెడ్ అవుతుందండి. ఇది మస్కులార్ ట్యూబ్ అండ్ ఇందులో లోపల మ్యూకోజా సీలియా అనేది స్పర్మ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి అండ్ అండాశయం నుంచి అండాన్ని పికప్ చేసేసుకొని ఇక్కడి వరకు ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ అండం కణం అనేది ట్యూబ్లో ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత బేబీ తయారవుతుంది. ఈ ఎంబ్రియో అనేది ఫర్దర్గా ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యి గర్భసంచిలో రీచ్ అయిన తర్వాత ఇక్కడ ఇంప్లాంట్ అయ్యి బేబీ అనేది ఫర్దర్గా గర్భసంచిలో కంటిన్యూ అయ్యి 9 months వరకు పెరగడం అనేది యూజువల్గా జరుగుతుంది. కానీ ఒకవేళ ట్యూబ్ డ్యామేజ్ అయినట్లయితే అంటే ఇన్ఫ్లమేషన్ వల్ల కానీ ఇన్ఫెక్షన్స్ వలన కానీ అండ్ వేరే ట్రామా వలన కానీ ఈ ట్యూబ్ డ్యామేజ్ అయినప్పుడు ఈ లోపల మ్యూకోజా సీలియా డ్యామేజ్ అయ్యి లోపల స్కార్ ఫార్మేషన్స్ కానీ అండ్ అబ్స్ట్రక్షన్ కానీ జరగడం జరుగుతుంది. ఈ అబ్స్ట్రక్షన్ జరిగినప్పుడు అంటే ట్యూబ్ క్లోజ్ అయినప్పుడు ఈ అండాశయం నుంచి అండం ట్రాన్స్ఫర్ కానీ ఈ స్పర్మ్ ట్రాన్స్ఫర్ కానీ జరగదు అండ్ ఫర్టిలైజేషన్ అనేది జరగకపోవడం వలన వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది రాదు. ఇప్పుడు మనం ఎటువంటి కండిషన్స్లో ఈ ట్యూబ్ డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందో తెలుసుకుందాము. పిఐడి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాము. ఈ పిఐడి కండిషన్స్లో ఈ ట్యూబ్ అనేది ఇన్ఫెక్ట్ అవుతుంది. దీని వలన ఈ ట్యూబ్ లోపల సీలియా కానీ మ్యూకోసా కానీ డ్యామేజ్ అయిపోతుంది అండ్ ఇక్కడ అబ్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. అంటే ట్యూబ్ అనేది క్లోజ్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాము. ఒకవేళ ఈ డిస్టల్ పార్ట్లో అంటే ఇటు అండాశయం సైడ్ ఉన్న ట్యూబ్ కనుక క్లోజ్ అయినట్టయితే ఇటు సైడ్ ఫర్దర్గా గర్భసంచి సైడ్ ఉండే ట్యూబ్ అనేది ఓపెన్గా ఉంటుంది. ఇక్కడ ట్యూబ్లో ఫర్దర్ ఇన్ఫ్లమేషన్ తోటి వాటర్ అవి చేరుకున్నట్టయితే ఈ ట్యూబ్ అనేది ఎన్లార్జ్ అవుతుంది. దాన్ని మనం హైడ్రోసాల్పింగ్స్ అంటాము. అండ్ ఈ హైడ్రోసాల్పింగ్స్ ఉన్నప్పుడు ఒకవేళ ఈ ట్యూబ్ బ్లాక్ అయిన తర్వాత వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయించుకున్నారనుకోండి, ఈ ఎంబ్రియో పెట్టిన తర్వాత ఈ ట్యూబ్లోంచి ఫ్లూయిడ్ అనేది ఇటు యూట్రస్ సైడ్కి వచ్చి ఆ ఎంబ్రియోని ఫ్లష్ అవుట్ చేసేస్తుంది. అంటే ఎంబ్రియోని బయటకు పంపించడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ మనము హైడ్రోసాల్పింగ్స్ కానీ బయోసాల్పింగ్స్ కానీ మనం ముందు చూసినట్టయితే స్కాన్లో కానీ ల్యాబ్లో కానీ వీటిని ఫస్ట్ రిమూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఐవీఎఫ్కి వెళ్ళాలి. ఒకవేళ చుట్టూ అడేషన్స్ అతుకు లాంటివి ఎక్కువగా ఉండి మనకు ట్యూబ్ ఏమన్నా తీయడం పాసిబుల్ అవ్వకపోతే అట్లీస్ట్ క్లిప్పింగ్ అన్నా అంటే ఇక్కడ ఈ దారి అనేది దీనికి కనెక్షన్ అనేది కట్ చేసినట్టయితే ఆ ఫ్లూయిడ్ అనేది ఇటు సైడ్ రాదు. తర్వాత మనం చేసే ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ పిఐడి కండిషన్స్లో ఈ ట్యూబ్లో ఇన్ఫెక్షన్ హైడ్రోసాల్పింగ్స్తో పాటు దీని చుట్టుపక్కల అతుకులు రావడం కానీ ఈ ఓవరీని కూడా అది ఎఫెక్ట్ చేస్తుంది. యూఫరైటిస్ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసేసి ఇక్కడ దీని చుట్టుపక్కల కూడా అతుకులు అనేవి జరుగుతాయి. ఈ ట్యూబ్ ఓవరీ కలిసి ఒక మాస్ లాగా కూడా తయారవడం మనం చూస్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్ కండిషన్ ఎండోమెట్రియోసిస్. ఎండోమెట్రియోసిస్ అంటే ఈ గర్భసంచిలో ఉండే ఎండోమెట్రియం లేయర్ అనేది ఇక్కడ పెరగడం అనేది చూస్తాం. అంటే మెన్స్ట్రువల్ ఫ్లో అనేది ఇటు బ్యాక్ ఫ్లో అయినప్పుడు ఇక్కడ ట్యూబ్లో ఇన్ఫ్లమేషన్ అది కాజ్ చేసేసి ఇక్కడ ఫర్దర్గా ఎండోమెట్రియం టిష్యూ అనేది ఇక్కడ ఇన్ఫ్లమేషన్ అనేది కాజ్ చేస్తుంది. ఈ ఎండోమెట్రోసిస్ అనే కండిషన్ వలన కూడా ఈ ట్యూమర్ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా అదర్ కండిషన్స్ అంటే ట్యూబర్క్లోసిస్ వలన కూడా ఇక్కడ స్కార్స్ ఫామ్ అయ్యి ట్యూబ్ సబ్స్ట్రక్షన్ హైడ్రోసాల్పింగ్స్ ఇవన్నీ కండిషన్స్ అనేవి చూస్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్ ఈ చుట్టుపక్కల ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అంటే రప్చర్డ్ అపెండిక్స్ కానీ లేదు అంటే ఇన్ఫ్లమేటరీ బవల్ డిజార్డర్స్లో ఇన్ఫ్లమేషన్ వలన కానీ అండ్ సర్జికల్ ట్రామా వేరే సర్జరీస్ చేసేటప్పుడు ఈ ట్యూబ్ డ్యామేజ్ అయినా కానీ అండ్ సెప్టిక్ అబార్షన్స్లో ప్రీవియస్గా అబార్షన్ అయ్యి ఇన్ఫెక్ట్ అయినప్పుడు కానీ ఆ ఇన్ఫెక్షన్ అనేది ట్యూబ్ వరకు కూడా స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ప్రీవియస్గా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఏమైనా వచ్చినా కూడా ఈ ట్యూబ్ అనేది డ్యామేజ్ అనేది చూస్తూ ఉంటాము. సో ఇటువంటి కండిషన్స్లో ఈ ట్యూబల్ డ్యామేజ్ అనేది జరగడం వలన ట్యూబ్స్ అనేవి క్లోజ్ అవుతూ ఉంటాయి. ఒకవేళ ఒక సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉంది ఇంకో సైడ్ ట్యూబ్ క్లోజ్ ఉందనుకోండి, ఒక ట్యూబ్తో న్యాచురల్గా కానీ ఐఓఐ ట్రీట్మెంట్స్ కానీ చేయొచ్చు. ఒకవేళ 2 sides ట్యూబ్ అనేది బ్లాక్ ఉన్నట్టయితే ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాము. ఈ ట్యూబ్ టెస్ట్ అనేది మనం హెచ్ఎస్జీ ద్వారా కానీ లాప్రోస్కోపిక్ క్రోమోపర్టుబేషన్ అంటారు. అంటే లాప్రోస్కోపీ ద్వారా కానీ హెచ్ఎస్జీ టెస్ట్ ద్వారా మనకి ఈ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది చూస్తూ ఉంటాము. నార్మల్ ట్యూబ్ అనేది స్కాన్లో కనిపించదు. కానీ ఒకవేళ దీంట్లో హైడ్రోసాల్పింగ్స్ అంటే వాటర్ కానీ పస్ కానీ అలా చేరుకొని ఉంటే మాత్రం మనకు స్కాన్లో కనిపిస్తుంది. థ్యాంక్ యూ.